పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతులకి నమస్కారం అండి. ఈరోజు మనం సున్నంపాడు గ్రామం జీకొండూరు మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము. ఈరోజు మనం పుచ్చకాయలు వేసిన తోటలో ఉన్నాము. ఈ తోట ఒక ఎకరానికి వేయడానికి ఎంత ఖర్చు అయ్యిద్ది, ఈ అనుభవంలో వీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది వారి ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ పుచ్చ తోట అనేది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేసుకుంటున్నారు? గత 3 సంవత్సరాల నుంచి ఇది విత్తనం అండి. మామూలుగా ఈ విత్తనం వేయడానికి గల కారణం ఏంటి? మరి మాకు భూమి సెట్ అయింది, ఈ విత్తనం వేస్తామండి. మాకు సారు పుచ్చకాయ అలవాటు లేదు. పెద్ద సారకాయలతో ఎక్కువ మాకు అలవాటు లేదు. ఆ విత్తనం మా ఏరియా అవుద్దో లేదు తెలియదు. ఇది మటుకి చుట్టుపక్కల జీకొండూరు మండలం కానీ ఏదైనా ఏరియాలు ఇది చేస్తారు. మేము 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏ రకం అండి ఇది? పేరు దీని పేరు ఏదో ఉందండి, ఐడియా లేదు నాకు. అంటే ఎవరి దగ్గర తీసుకొచ్చుకొని నూజివీడు మామూలు షాపుల్లో వేసుకుంటారు. ఎంత పడిందండి ఎకరానికి మీకు? ఎకరానికి వచ్చేసి ఒక 60,000 70,000 చిల్లర అయిందండి. విత్తనం వేయటానికి కానీ ఏదైనా అమ్మాబాతు మొత్తానికి ఎకరానికి 60,000 దాకా ఖర్చు. 60 నుంచి 70 లోపు. ఇది విత్తనాలు తీసుకొచ్చుకున్న తర్వాత ఎట్లా వేసుకుంటారండి మీ పొలంలో? మామూలుగా బోధలు అవుతామండి. బోధ మీద పొడుగు కాంప్లెక్స్ పోతాం, పోసి డ్రిప్ వేసి నీళ్ళు వదులుతాం ఒక పూట ఆ మందు నాటడానికి. దాని మీద షీట్ వేసేసి బోధ మొత్తం తడిచిన తర్వాత ఒక రోజు గ్యాప్ తీసుకొని ఇట్లా విత్తనాలు పెట్టిస్తాం. విత్తనాలు నానబెట్టి వేసుకొని ఇవ్వాల్సి ఇవ్వాల్సి ఏది ముందుగానే వచ్చేస్తాయి. ఏడో కిత్తం డైమండ్ వేస్తాను అనమాట. అటోటి డైమండ్ షేప్ డైమండ్ అవుతుంది. దాంట్లో విత్తనాలు పెట్టుకుంటాం. నానబెట్టి విత్తనాలు కెమికల్ కలిపి చీమలు తినకుండా 5 రోజులకు మొక్క వచ్చేద్ది. పెట్టిన కానీ 5 రోజులు మొత్తం మొక్క వచ్చేద్ది. ఇంకా అప్పటి నుంచి పిచికారీ చేసుకోవటం, మందు నీళ్ళు పోసుకోవడం, పిచికారీ చేయటం అట్లా చేస్తాం. ఈ షీట్ వేయడానికి ఎంత ఖర్చు అయిందండి మీకు? ఎకరానికి వచ్చి 6,000 అయిందండి. దీనివల్ల బాగా లాభమే. మరి ఈ కలుపు అంతా ఇప్పుడు గ్యాప్ లో కలుపు వచ్చింది. ఆ మొక్క వీగితే ఏమైంది, చెట్టు చచ్చిపోద్ది. అందుకోసం మామూలుగా బోధలో ఉంది, తేమ అవ్వదు కదా. దీని వరకే తేమ గంట వదిలిపెట్టి గంట ఇస్తాం నీళ్ళు. ఒక గంట ఇస్తాం ఒక వాళ్ళకి. ఆ గంట తర్వాత ఈ వాళ్ళు కట్టేసి ఇంకో వాళ్ళు ఇస్తాం. ఈ మధ్యలో కలుపు అనేది రాదు. ఈ మధ్యలో 160 ఒకసారి పీకిచ్చాము. ఇక మొక్కలు పెద్ద అయినట్టు పీకడానికి అవకాశం లేదు, వదిలేసాం. కలిపి కూడా అడుపులు అవుతారు. ఇట్లా అది బీజం అయితే ఆ మొదలు కూడా ఉండొద్దుగా. మనకి వేసుకున్న పంట కూడా నష్టం జరుగుద్ది. అది దానివల్ల ఇది చాలా బెటర్ అంటారు. వేసిన రైతులు కంపల్సరీగా చేసుకోవాల్సింది. అయితే మీకు ఇంకా ఒకసారి పుచ్చకాయ విత్తనం వేసాక మీకు చేసే పని ఏం లేదు? ఏం లేదు, మందులు ఎక్కించుకోవటం, రోజు తడి పెట్టుకోవటం. అది ఈ డ్రిప్ తో వేసుకోవటమే కానీ ఇంకా కూలీలను పెట్టి ఏం లేదండి. కలుపు మొక్కలు పెట్టాను, ఆడవాళ్ళు పెట్టాను. మగ మనిషి రంగు నీళ్ళు పోసుకొని మందు నీళ్ళు కలుపుకొని మందు నీళ్ళు ఎక్కించుకుంటాడు. గంటకు ఒక వాళ్ళు తిప్పుకుంటాడు. 10 వాళ్ళు ఉన్నాయి, 10 వాళ్ళు 8 గంటలు డ్రిప్ లోనే వేస్తాం. మందు కూడా డ్రిప్ లో వేస్తాం. టైం మందు వాటికి టైం పంపుతా పిచికారీ చేస్తాం. అది ఎన్ని రోజులకు ఒకసారి చేస్తారు? అది రోజు పై మందు రోజు చేసాం. ఒక వారం నుంచి 4 రోజులు ఒకసారి చేస్తున్నాం. ఎందుకంటే కాయ తయారైపోయింది కదా, ఇక పురుగు రాకుండా ఉండటానికి 4 రోజులు ఒకసారి చేస్తున్నాం. విత్తనాలు వేసిన దగ్గర నుంచి మీరు ఇంకేం పనులు చేశారండి? ఎరువు కాంప్లెక్స్ భూమిలో దాంట్లో పోసినాం. తర్వాత మందు కట్టలు, పొటాసు, ఎర్ర పొటాసు, తెల్ల పొటాసు, యూరియా, కావాల్సిన బోరాను, అవన్నీ బోరాన్ పైన పిచికారీ చేసాం. మామూలు మందులు కలిపి ఏర్లకి ఎక్కించాం, డ్రిప్లు ఇచ్చాం. మేజర్ గా మీకు వచ్చే పురుగులు తెగుళ్ళు ఏమిటండి? దీనికి పురుగు తెగులు రెక్క పురుగు మామూలుగా ఇవే ఉంటాయి. ఈ ఆగు మీద సన్న తేనీగలు లాంటివి వస్తుంటాయి. తేనీగలు మీద కావాలని పొట్టి తేనీగలు కూడా పెట్టుకున్నాం 3 బాక్సులు. ఎన్ని రోజులకు ఒకసారి కొడుతుంటారు మందులు? మరి మామూలుగా రోజు కొట్టేవాడిని ఇంత ముందు. ఇప్పుడు 4 రోజులు ఒకసారి కొడతాను. కాయ తయారైంది కదా, కాయ మీద మచ్చ రాకుండా ఈ వాళ్ళకుండా 4 రోజులకు ఒకసారి కొడుతున్నాం. లేత పచ్చి 10 ఎకరాలు ఉంది, దానికి రోజు కొడతాం. ఈ పసుపు రంగు అట్లా పెట్టుకోవడం వల్ల మరి ఏమన్నా మీకు కొంచెం మరి బెనిఫిట్ కదండి. చూడండి, ఇక పురుగు అంతా దాని మీద కలిపిందిగా. అదేలే, దాన్ని చూసి ఎక్కువగా కొట్టుకుంటారు. అది ఫస్ట్ సన్న మొక్క అప్పుడు అది తగిలిచ్చాము. ఈ మనం మందు కొట్టే ఆకులు కాకపోయి ఆ పురుగు అంతా దాని మీద వాళ్ళింది పోయి, ఇక ఆకు పెద్ద అయిన తర్వాత మనం పిచికారీ చేసే మందులు ఏం రాదు. మరి ఎన్ని రోజులకు వచ్చింది తోట? 60 రోజులకు వచ్చిందండి. 2 నెలలు వచ్చేసింది. 60 రోజులు, 45-50 రోజులు ఇప్పుడు వేసి ఇంకో 5 రోజులు తోట కోత అయిపోద్ది. కోయటానికి ఎట్లా మీరు మరి బయ్యర్కి అమ్ముతారా లేకపోతే ఎట్లా? మేము మార్కెట్ చూసి మార్కెట్కి ఇచ్చేస్తామండి. అంటే ఎట్లా మీకు అంటే ఇంత ముందు అనుభవం మీద? ఇంత ముందు బుట్టలకి వేసి ఎకరం 2 ఎకరాలు వేసాం, బుట్టలకి ఇచ్చాం. ఇప్పుడు పెద్ద మొత్తం కాబట్టి బుట్టలో సేల్ అవ్వదు. మార్కెట్కి
స్కేల్ చేయడం ఎన్ని జరుగుతుంది. ఎకరాలు ఉందండి మొత్తం? మొత్తం 20 ఎకరాలు వేసాం అండి. ఇది ముదురు 10 ఎకరాలు, లేత 10 ఎకరాలు అనుకుందాం. మీ కింద మొత్తం 20 ఎకరాలు 20 వేసుకున్నారు. ఎకరాలు వేసాం. ఇది ఇంతవరకు 10 ఎకరాలు పెట్టి 10 ఎకరాలు పెట్టి అది వేసి ఎన్ని రోజులు అవుతుంది కొత్త? దాని దీనికి 10 రోజులు తేడా అండి. అంతేనా? అది ఇప్పుడే పోతా పిందా. ఇది కాపు వరకు అది రెడీగా రెడీగా వచ్చింది. 5 రోజులు అటు ఇటుగా. మీకు సలహాలు మరి ఇవ్వడానికి ఎవరన్నా కంపెనీ వాళ్ళు వస్తారండి. కంపెనీ వాళ్ళు వస్తారు? విత్తనాలు ఇచ్చిన కంపెనీ వాళ్ళు వస్తారు, అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, విత్తనాలు ఇచ్చిన వాళ్ళు వస్తారు, ఏ టైంలో ఏ మందు కొట్టాలని చెప్తారు. దీని వాళ్ళందరూ వచ్చి చెప్పంటే దీనికి ఏ తెగులు రాకుండా ఈ మాత్రం ఉంచగలిగే ఈ ఎండలకి. ఒక్కొక్క కాయ మీకు ఎంత సైజ్ వచ్చిందండి సుమారు? 4 కేజీల నుంచి 5 కేజీల నుంచి 3 కేజీల దాకా ఉంటుంది. 3 నుంచి 5 కేజీలు సుమారు. చెట్టుకు 6 నుంచి 10 నుంచి 6, 7 కాయలు ఉంటాయి. గైరు కాయలు 4, 3 చిన్నవి ఉంటాయి. కాయ 5 రూపాయలు 10 రూపాయలు పడేవి. ఈ మట్టికి మాక్సిమం చెట్టుకి 25 కేజీలు 30 కేజీలు లోపు వస్తాయి. 10 నుంచి 30 కేజీలు. ఇప్పుడు మీకు ఎంత నడుస్తుంది ప్రెసెంట్ మార్కెట్? మామూలుగా మార్కెట్ మన రైతు వారిగా అయితే 15 రూపాయలు ఉంటది. అమ్ముకునే వాళ్ళు 20-25 డిమాండ్ పెట్టి అమ్ముకుంటారు. కేజీ 15 రూపాయలు. మనకి కేజీ 15 రూపాయలు పడుతుంది మనకి మార్కెట్ కి. ఇప్పుడు మరి ఎకరానికి ఎన్ని టన్నులు అయిద్దండి? ఎకరానికి వచ్చేసి 7 నుంచి 8 టన్నులు అవుద్ది. ఎకరానికి 7 నుంచి 8 టన్నులు అయింది. సుమారు ఎంత రావచ్చు అనుకుంటున్నారు? అది ఇప్పుడు మన ఖర్చులు వరుసలు ఉంటాయి కాబట్టి అన్ని పోను టన్నుకి వచ్చి 10,000. టన్నుకి వచ్చేసి 10,000 వస్తాయి. 10 ఎన్ని టన్నులు అయిద్ది అన్నారు? 7 నుంచి 8 టన్నులు. 7 నుంచి 8 టన్నులు. 50,000 60,000 పెట్టుబడి అవుద్ది. ఎకరానికి 10-15,000 మిగులుతాయి. వెనక కాయ ఉంటది కదా, కేజీన్నర కాయలు, కాయ 5 రూపాయలు 10 రూపాయలు లెక్క అమ్ముకున్నా అవి ఎకరానికి 10-12,000 వస్తుంది. ఎకరానికి 1,00,000 రూపాయలు వద్దండి. అంటే మీకు ఎకరానికి 1,00,000 రూపాయలు వస్తే పెట్టుబడి 50,000 పోను 50,000. అది 60,000 నుంచి 70,000 పెట్టుబడి అవుద్ది. 25 నుంచి 30,000 మిగులుతాయి ఎకరానికి. మినిమం 25 నుంచి 30,000 వరకు మిగులుతాయి అంతే ఎకరానికి. అంటే ఇది 2 నెలల్లో అయిపోయే పంట. 2 నెలల్లో అయిపోయే పంట. ఈ సారగల్ల పెద్ద పుచ్చకాయలు వేసుకుంటే దాని వల్ల ఉపయోగం ఉంది? మనకు దాని వల్ల అవగాహన లేదండి. మా ఏరియా అవ్వదు. ఎందుకంటే దానికి ఇసుక నేల, తోనేల కావాలి. మాది నల్లరేగడి పొలం కాబట్టి నల్ల పుచ్చకాయకి అలవాటు పడ్డాం. ఇదే మాకు సేల్ అవుద్ది ఎక్కువ. మీరు అన్నారు కాబట్టి ఎర్రపొలం 5 ఎకరాలు ఉంది. అది కూడా పెట్టి చూస్తుంది ఈసారి సారపుచ్చకాయ కూడా. అంటే మీకు మార్కెట్ ని పరిశీలించి అది ఎంత పడుతుంది, అది రేటు ఉంది. రేటు 1 రూపాయి అటు ఇటు ఉంటుంది. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువ. సారపుచ్చకాయ పెట్టుబడి ఉండదు. పెట్టుబడి ఉండదు. ప్లస్ కాయ లావ్ వస్తుంది. మీకు దిగుబడి ఎక్కువ. అది కాయ 10 కేజీలు 12 కేజీలు వద్ద కాయ. అదే కదా, ఇది మా 4, 3, 5 కేజీల కంటే ఎక్కువ రాదు. ఇంకోటి సారపుచ్చకి సీట్ వేయాల్సిన పని లేదు. మామూలుగా వేసేసి సన్న కాలు వేసి కాళ్ళకు నీళ్ళు వేసుకుంటే 10 రోజులు తడిపడుతుంది. ఇదేమో రోజు నీళ్ళు పెడతాం. ఇవాళ మోటార్ వదిలేండి. 2 ఎకరాలు అయిపోయింది అనుకోండి మధ్యాహ్నానికి. మళ్ళీ మధ్యాహ్నం 4 గంటలు ఇంకో 2 ఎకరాలు. అట్లా ఈ 4 ఎకరాలు అయిపోయి మళ్ళీ ఇంకో 4 ఎకరాలకు వెళ్ళిద్ది. మళ్ళీ ఈ 4 ఎకరాలకు వచ్చేది 24 గంటలు పట్టుద్ది. అట్లా. అంటే మీ ఈ భూమికి ఇదే సెట్ అయింది. ఇదే సెట్ అయింది. అది వేసుకున్నా కానీ సెట్ అవ్వలేదు. అవదు. ఎందుకంటే ముందు మా ఊళ్ళో వేసారు ద్రాక్షతం, సెట్ అవ్వాల. కేజీన్నరకు అయ్యి చెట్టు ఎండిపోయింది. ఏది ఆ సారపుచ్చకాయ? చెట్టుకి 10 కాయలు ఉన్నాయి. 10 కేజీన్నర అవగానే రంగు రాకుండా చెట్టు ఎండిపోయింది. మీరు రైతులకి ఏమి చెప్పాలనుకున్నా అంటే ఈ పుచ్చకాయ వేసిన బెటర్ అంటారా, లేకపోతే ఈ కాలంలో ఇంకేదైనా పైరు వేసుకోవటం వల్ల ఎందుకంటే ఎక్కువ ఆదాయం? ఈ పుచ్చకాయ వేసుకోవచ్చు, ఇంకో పుచ్చకాయ వేసుకుంటే నేల బట్టి పండించుకోవాలి. ఏది పడితే అది వేయకూడదు. మన భూమికి సెట్ అవుతుంది కూడా ఇది వేసుకోవాలి. ఇవాళ ఇది వేసారు ఎకరా 15 టన్నులు అయింది, మనం కూడా వేద్దాం అనుకుంటే వాడు భూమికి సెట్ అవ్వలేదు అనుకోండి, నష్టపోతాడు. భూమిని బట్టి, భూమి సారాంశాన్ని బట్టి వేసుకోవాలి పైరు. ఇప్పుడు అందరూ మాగానే వస్తున్నారు, మనం మాగానే చెట్ట నీళ్ళు లేకుండా. అది అదే పరిస్థితులను బట్టి వేసుకోవాలి. అది వాటర్ మట్టి పుష్కలంగా ఉండాలి. వాటర్ రోజు పెట్టుకోవాలి, పుష్కలంగా ఉండాలి. ఇది వర్షాధారం పంట కదా, కొంతమంది వర్షాధారం కింద వేస్తారు కదా. వర్షాధారం పంట అది తొలకరలో వేసుకుంటారు. తొలకరలో పుచ్చకాయ ఉండదుగా. దీని నీళ్ళు ఎక్కువైన ఇబ్బంది, నీళ్ళు తక్కువైన ఇబ్బంది. సరిపని పెట్టుకోవాలి. వర్షాధారం పంట లేదు, ఎక్కువ మరి నీళ్ళు ఎక్కువ పెట్టినా కానీ ఇబ్బంది. మొన్న రోజున వాళ్ళు కట్టడం మర్చిపోయి, కరెంట్ పోయింది, వాళ్ళు కట్టడం మర్చిపోయాం. నీళ్ళు ఎక్కువ పగుళ్ళు వచ్చింది ఆడాడ. ఎమ్మడే దానికి నివారణ చర్యలు చేపట్టాం. ఉన్నకాయ పాలకుండా ఉంటానికి ఎమ్మడే కంపెనీలు చేస్తే వాళ్ళు మందు పంపించారు. ఆ మందు కొడితే పౌళ్ళు ఆగిపోయింది. వాటర్ ఎక్కువైన ఇబ్బంది దీనికి. అదే జాగ్రత్తగా చూసుకో. వాటర్ తక్కువ వడబడుద్ది, వాటర్ ఎక్కువ కాయ పగులుద్ది. చెట్టుకి ఏం కాదు, కాయ పగులుద్ది నీరు ఎక్కువ. ఇదండి మన రైతు చక్రధర్ గారు చెప్తున్నది. మనం వేసుకునే పంట ఏదైనా సరే, పుచ్చకాయ కానీ లేకపోతే ఏ పైరు వేసుకున్నా కానీ నీటి వసతి చూసుకొని, ప్లస్ ఏంటంటే ఆ భూమికి తగ్గట్టుగా పంట వేసుకుంటే మనకి అధిక ఆదాయం కానీ దిగుబడి కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇదే విధంగా ప్రతి రైతు భూసార పరీక్షలు చేసుకొని వాళ్ళ పొలానికి ఏ పంట అయితే సూట్ అయ్యిద్దో ఆ రకమే ఆ పంట వేసుకొని అధిక ఆదాయం పొందాలని కోరుకుంటున్నాము.